హాయ్ అండి, నమస్తే. చికెన్‌తో చాలా రకాల స్నాక్స్ రెసిపీస్‌ని మీకు చూపించానండి. కానీ ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే చికెన్ శాండ్విచ్. బయట కొన్నట్టే ఈ చికెన్ శాండ్విచ్ చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్‌లోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక నేను పావు కేజీ వరకు చికెన్‌ని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు, అంటే చికెన్లో నుండి నీళ్లు ఊరి ఆ నీళ్లు మొత్తం పోయి చికెన్ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్లో నుండి నీళ్లు పోయి దగ్గరగా అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి అంతా కలిపి చికెన్ ఉడికి బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకొనైనా కూడా చికెన్ని తీసుకోవచ్చండి. చూడండి, చికెన్ ఉడికిపోయి బాగా ఫ్రై అయిపోయింది. ఇలా అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక కప్పు క్యారెట్ తురుము, పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, తురుముకున్న క్యాబేజీ ఒక కప్పు, రుచికి సరిపడా ఉప్పు, మనం వేసే బటర్లో అలాగే చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మరి ఎక్కువగా ఉడికించనవసరం లేదండి. ఒక 50% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వెజిటేబుల్ మిక్స్ని మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే సోయా సాస్, వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వేయట్లేదండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్. ఈ శాండ్విచ్లో మయోనీస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలిపేటప్పుడు మీకు కొంచెం పొడి పొడిగా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ని వేసి కలుపుకోవచ్చు. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా 1-2 టేబుల్ స్పూన్ వరకు వేసి బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు శాండ్విచ్ కోసం బ్రౌన్ బ్రెడ్ కానీ లేదా మిల్క్ బ్రెడ్ కానీ తీసుకోవచ్చు. దీనిపై నుండి 2 టేబుల్ స్పూన్ వరకు చీజ్ని వేసి ఇలా ఎంత చీజ్ కావాలో అంత చీజ్ వేసుకొని దీనిపై నుండి బ్రెడ్ స్లైస్ని పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దీనిపై నుండి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి బటర్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ శాండ్విచ్ని పెనం పైన పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మరొక వైపు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయింది కదా. ఇలా మరొక వైపు కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా చేస్తే ఇందులో ఉండే చీజ్ మొత్తం కరిగి చికెన్ మిక్స్లోకి చక్కగా మిక్స్ అవుతుందండి. ఇలా బ్రెడ్ 2 వైపులా క్రిస్పీగా వేగిన తర్వాత మంచి కలర్లోకి వచ్చాక స్టవ్ పై నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకొని మిగతా శాండ్విచ్లను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ శాండ్విచ్ని వేడివేడిగా ఇలాగే తినచ్చు, లేదా పిల్లలకైతే ఇలా కట్ చేసి కూడా ఇవ్వచ్చండి. ఇలా ఒకసారి ఈ చికెన్ శాండ్విచ్ని తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టపడతారు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.